సుమంగళి, ఏమిటి ఇంత ఆలస్యంగా వచ్చావు? ఏం చేయమంటారండి, లోకం నిద్రపోతే తప్ప నేను మీ దగ్గరికి రాలేను. ఏమండి, ఎందుకండి దరిద్ర బ్రతుకు? లోకం దృష్టిలో చచ్చి చీకటి గదిలో మీరు బ్రతుకుతున్నారు. లోకం దృష్టిలో విధవరాలిగా చీకటి గదిలో సుమంగళిగా నేను బ్రతుకుతున్నాను. ఎవరి కోసం మనం ఎందుకు చావాలండి? రండి, ఎక్కడికైనా పారిపోయి బ్రతుకుదాం. సుమంగళి, నీకు తెలుసుగా ఆ సార్వభౌమరావు వాళ్ళు ఎంత దుర్మార్గులు, మీ నాన్న ఎంత స్వార్థపరుడు. మనం ఇక్కడి నుంచి తప్పించిపోవాలంటే మన శవాలు కూడా వెళ్ళు. హలో కృష్ణమామయ్య, నే రాజేష్ని. నువ్వన్నట్టు ఆ కుళ్ళాయప్ప అల్లుడు హత్యలో ఏదో కుట్రుంది. నా ఉద్దేశం వాడికా చావనే లేదు. అలాగా? ఆ అల్లుడుగాడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకోండి. వాడు గనక నిజంగా బ్రతికే ఉంటే మీ నాన్న పెదనాన్న బయటపడ్డమే కాదు, ఆ కుళ్ళాయప్పగాడు వాడి ముఠా కటకటాల వెనక్కి వెళ్ళాల్సింది. చూడు, ఆ కుళ్ళాయప్పగాడికి వాడి కూతురికి జాతకాల పిచ్చి. ఆ పిచ్చి మీదే దెబ్బ కొట్టండి, వాళ్ళ బతుకులు బయటపడతాయి. నీ పేరు సుమంగళి? అవునండి. నీ పెరిమిటి పేరు కళ్యాణ్? అవునండి. చూడమే, నీ కడుపునే 2 దేశభక్తులు 3 దేశద్రోహులు పుడతారు. నీ 55వ ఏట నీ 3వ కోడలి 2వ కొడుకు పచ్చడి బండ పెట్టి నీ నెత్తి పగలగొడతాడు. నా స్త్రీలు బంగారంగాను, ఆ పిల్ల చూస్తే తెల్ల కాగితలా కూర్చోంది. మీరేమో మొగుడు పిల్లలు అంటారేమిటండి? మూసుకోవే ముదనష్టపుదానా, శాస్త్రమే శాస్త్రం. ఈ పిల్ల అమంగళి కాదు, సుమంగళి. నా చరిత్ర మొత్తం ఎక్కాలు చదివినట్టు చదివిస్తున్నారు. మీకెలా తెలుసండి? ఈ అప్పికట్ల రేఖాక పంతులంటే మెంతులు అనుకున్నావా, గంతులు అనుకున్నావా? ఇప్పుడు నీకు 4వ నెల కూడాను. నా స్త్రీలు బంగారంగాను, అవునా? కాదా? అవునా? కాదా? అవునా? కాదా? అవును. అది అది శాస్త్రం. నువ్వు నటింట్లో కూర్చొని నాన్ స్టాప్ గా తుమ్ముతున్నావు, తుమ్ముకు తమ్ముళ్ళగా. ఎవరినిది? ఏ ఊరైతే నీకెందుకురా? నీ జాతకం మొత్తం సినిమా స్కోప్ లా కనిపిస్తోందిరా అబ్బి. నీ పేరు కీకో కైకో కుళ్ళాయప్ప. నా స్త్రీలు బంగారంగాను, అవునా? కదా? అవునా? కదా? అవునా? కదా? అవునా? కదా? అవును. ఈ మధ్య నువ్వు పెళ్లి గొడవలో ఇరుక్కున్నావు. అవునా? అవును. నీ మొహం మండా పీక్కోలేక లాక్కోలేక చస్తున్నావు. అవునా? అవును. అవతల నీ పరిస్థితి చిందరవందర గందరగోళంగా ఉంది. అవునా? అవును. నీకు పట్టిన దరిద్రం పోవాలంటే ఎల్లుండి నీ కూతుర్ని అల్లుడిని కూర్చోబెట్టి శ్రీకృష్ణ జన్మస్థానం వ్రతం చేయించు. అప్పుడంతా హాచ్చు, లేకపోతే మొత్తం హాచ్చు. అయ్యా, చేస్తే హాచో, చెయ్యకపోతే హాచో. కాస్త వివరంగా చెప్పండి. నా స్త్రీలు బంగారంగాను, ఆయన చెప్పినట్టే ఎల్లు కూతురు అల్లుడితో మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు ఆ దౌర్భాగ్యలతో చేయించండి. చేశారా? హాచ్చి. చేయకపోతే హాచ్చి. మనకెందుకే హాచ్చు? పద. వస్తానమ్మా. హాసి. నీకెందుకే హాచ్చు? నాన్న నాన్న, ఆ వ్రతం చేద్దాం నాన్న. చేసి చేద్దాంలే.